నల్గొండ జిల్లా పిఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్లో 7 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్టల్లో ఫుడ్ బాగోలేదని కొద్ది రోజులుగా అన్నం తినకపోవడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న దేవరకొండ కలెక్టర్ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. మోడల్ స్కూల్ పిఏపల్లి దేవరకొండ సబ్ డివిజన్లో 4 పిల్లలకి కడుపు నొప్పితో కంప్లైంట్స్ రావడంతో వాళ్ళకి ఇక్కడ ఏరియా హాస్పిటల్ వెంటనే పంపడం జరిగింది. ఇది ఎట్లాంటి ఫుడ్ పాయిజనింగ్ కేసు లేనేలేదు. మేము డాక్టర్ గారు, డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు మేమందరం ఇప్పుడు వాళ్ళని కన్సల్ట్ చేయడం, వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. కొంచెం వాళ్ళు ఫుడ్ 2 రోజుల నుంచి కొంచెం వాళ్ళకి వీక్నెస్ ఉండడంతో వాళ్ళు సరిగా ఫుడ్ తినకపోవడంతో కొంచెం నిరసన లాగా ఉంది, కొంచెం డిహైడ్రేటెడ్గా ఉన్నారు. ఇది కాకుండా ఫుడ్ పాయిజనింగ్ అలాంటివి ఏమీ లేదు. ఉన్నప్పటికీ కూడా మేము అన్ని ప్రికాషన్స్ని పాటిస్తున్నాము. పిఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్లో 7 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జాన్సన్. శంకర్, రీసెంట్గా కంటిన్యూగా ఈ హాస్టల్స్లో ఫుడ్ బాగోకపోవడం, విద్యార్థులు ఆందోళన చేయడం కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. అసలు ఎందుకంత నిర్లక్ష్యం కనిపిస్తోంది? ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం దుగ్గాల మోడల్ పాఠశాలలో అయితే విద్యార్థులు పాఠశాల భోజనం బాగలేదని గత 3 రోజులుగా భోజనం తినకుండా ఉండడంతో 4 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి వీరంతా ఒక్కసారిగా నీరసంతో కింద పడిపోవడంతో ఆందోళన చెందిన పాఠశాల సిబ్బంది వెంటనే అది గమనించి 4 విద్యార్థులను హుటాహుటిగా చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని అయితే దుగ్గాలలోని మోడల్ స్కూల్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు అయితే ఈ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పుకోవచ్చు. భోజనం సక్రమంగా ఉండడం లేదని చెప్పేసి వాళ్ళు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. భోజనం అడుగు భాగం మాడిపోవడం, పై భాగంలో అన్నం మెత్తగా ఉండడం, కూరలు సరిగా లేకపోవడంతో విద్యార్థులు భోజనం చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి విద్యార్థులు అయితే చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని పాఠశాల సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదని చెప్పేసి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రోజులుగా విద్యార్థులు అయితే ఉదయం పూట టిఫిన్ మాత్రమే తింటూ భోజనం తినకపోవడంతో వీళ్ళంతా ఒకసారిగా నీరసానికి గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న సాయంత్రం ఒకసారిగా వాళ్ళు నీరసంగా కింద పడిపోవడంతో ఇది గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. విద్యార్థులు హరిణి, మౌనిక, సిసి చదువుతున్న విద్యార్థిని మల్లేశ్వరి, ఎంపీసీ చదువుతున్న పూజిత వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి వీళ్ళని హాస్పిటల్లో చేర్పించిన విషయాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ తెలుసుకుని వెంటనే దేవరకొండ చేరుకుని విద్యార్థుల్ని పరామర్శించిన పరిస్థితి అయితే కనపడుతుంది. పాఠశాలలో ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి సిబ్బందిని అడిగి ఆరా తీసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో అయితే ఆందోళన చేపట్టారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా ఇలానే జరుగుతుంది. రాష్ట్రంలో 52 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల మరణించారని చెప్పేసి విద్యార్థి సంఘాలు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇలా జరుగుతుందని చెప్పేసి టీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఈ రోజు మార్నింగ్ కూడా పెద్ద ఎత్తున దేవరకొండ మెయిన్ సెంటర్ లో ఆందోళన చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. కొద్దిసేపటి క్రితం డివైఎఫ్ఐ కావచ్చు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు కావచ్చు పెద్ద స్థాయిలో ఆందోళన చేశారు. విద్యార్థులకు సరైన భోజనం ఇవ్వట్లేరు, విద్యార్థుల్ని తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు, విద్యార్థులకు దీని ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అన్ని దేవరకొండ హాస్టల్ ఒకటే కాదు, రాష్ట్రంలో అన్ని హాస్టల్స్ ఇలానే జరుగుతుంది. గురుకులాల్లో ఇంతకుముందు ఉన్నలాగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినలాగా ఇప్పుడు మెరుగైన భోజనం అందించట్లేదని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు కలెక్టర్ ఫుడ్ పాయిజన్ కాదు, అన్నం తినకపోవడం వల్లనే వీళ్ళు నీరసంగా పడిపోయారని చెప్పేసి కలెక్టర్ చెప్పినప్పటికీ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ శంకర్.